హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టిక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంసెట్ రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యాయి కదా. సో ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీసీ స్ట్రీమ్ అందరికీ మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకున్నారో, ఆల్రెడీ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మీకు టీఎస్ ఎంసెట్ 2020 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే. సో ఇది బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కాదు, అంటే ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి. అండ్ ఏదైతే ఫార్మసీ ఉందో ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ ఎంపీసీ వాళ్ళు కూడా కొన్ని సీట్స్ ఫార్మసీ సీట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట. బైపీసీ వాళ్ళకి కాదు, ఇది ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డీటెయిల్గా షెడ్యూల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో చూద్దాము. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఫర్దర్గా మీకు అప్డేట్ రావాలి అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. సో లెట్స్ మూవ్ టు నోటిఫికేషన్ డీటెయిల్స్. డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో ఈ కౌన్సిలింగ్ మనకి అడ్మిషన్స్ ఫర్ బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సెస్. ఓకే, ఇది అన్నమాట మనకి కోర్సెస్ అయితే బీఈ, బీటెక్, బీ ఫార్మసీ. సో బీ ఫార్మసీ అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా ఫార్మసీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎంపీసీ వాళ్ళకి వచ్చే ఫార్మసీ సీట్స్కి వాళ్ళు కూడా ఇప్పుడు దీనికి ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలన్నమాట. సో బైపీసీ వాళ్ళకి అయితే ఇది కాదు, సో ఎంపీసీ వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ డీటెయిల్స్ చూద్దాం. ఇది వెబ్సైట్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఈ వెబ్సైట్ అయితే మనం ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్డేట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ కానీ, మనం అప్లై చేయడం కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ అన్నీ ఈ వెబ్సైట్ tsmset.nic.in దీని నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఎలిజిబిలిటీ తెలుసు, ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి 45% అండ్ మనకి ఎంసెట్ రాసి ఉండాలి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ అనమాట. ఇదే ఫస్ట్ ఫేజ్. మీరు ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ప్రాసెసింగ్ ఫీ అయితే మీరు పే చేయాల్సిందే. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సో పే చేసిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్. ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో హెల్ప్ లైన్ మీరు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ డే టు టైం అయితే మీరు అక్కడ స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏ రోజైతే మీరు బుక్ చేశారో స్లాట్ ఆ రోజైతే అటెండ్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచి జరుగుతుందంటే 30 ఆగస్ట్ నుంచి 9 సెప్టెంబర్ వరకు జరుగుతుంది. సో మీరు 30th రిజిస్ట్రేషన్ చేస్తారా, లేదా 31st లేదా 1 సెప్టెంబర్, ఇలా 30th ఆగస్ట్ నుంచి 9th వరకు ఉంటుంది. సో మీరు ముందు చేసుకుంటే నెక్స్ట్ రోజు మీరు కౌన్సిలింగ్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఒకరోజు ముందే మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని ఫీ పేమెంట్ చేసుకుని సో నెక్స్ట్ డే వెరిఫికేషన్కి అయితే పెట్టుకోండి. అప్పుడు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్, మీరు స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే 4th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ వరకు అయితే ఇచ్చారు. ఈ డేట్స్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డేట్స్లో మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఓకే, 4th కానీ 5th, 6th, 7, 8, 9, 10 ఈ డేట్స్లో ఏదో ఒక రోజు మీరు వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకుని అక్కడికి వెరిఫికేషన్కి మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. సో క్యాండిడేట్ కూడా కంపల్సరీ ఉండాలి. మనం ఏం తీసుకెళ్ళాలని కూడా వీడియోలో కంప్లీట్గా చూద్దాము. సర్టిఫికేట్స్, ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అది మీరు ఇంటికి వచ్చి మీ దగ్గర కంప్యూటర్లో పెట్టుకోవచ్చు, లేదా నెట్ సెంటర్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సింది. సో మీరు సపోజ్ 4th సెప్టెంబర్ మీకు వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి. సో 4th సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా మీరు 5th పెట్టుకోవచ్చు. అలా మీకు 13th లాస్ట్ డేట్ అనమాట. సో ఏ రోజైతే వెరిఫికేషన్ అయిందో ఆ రోజు నుంచి లేదా నెక్స్ట్ డే నుంచి మీరు వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇంటర్నెట్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, సేమ్ వెబ్సైట్. సో 13 ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే ఇంక మీకు ఫ్రీజ్ అయిపోతే ఆప్షన్స్ సేవ్ అయిపోతాయి అనమాట మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్. సో ప్రొవిజన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఎప్పుడో వచ్చింది, మీకు ఏ కాలేజ్ వచ్చింది తెలుసుకోవడానికి 15th సెప్టెంబర్ అయితే మనకి రిలీజ్ అవుతాయి. 15th రిలీజ్ అయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లో మీకు ఫీజు ఎంత పే చేయాలని మీకు ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది. ఓన్లీ ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అవి కాకుండా మళ్ళీ కాలేజ్లో మళ్ళీ ఫీజెస్ ఉంటాయి. ట్యూషన్ ఫీ డీటెయిల్స్ మీరు పే చేయాల్సింది ఆన్లైన్లో 15 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు అయితే ఉంది. సో కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అక్కడ మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మీకు షెడ్యూల్కి సంబంధించి 30 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి 20th అయితే కంప్లీట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ అయితే మనకి ఆఫ్టర్ దిస్ మనకి దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని చెప్తున్నారు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ చూసారు కదా, అవన్నీ మనకు తెలిసినాయి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీకి మనకి వెబ్సైట్లో అయితే
లింక్ ఇచ్చారు కదా, ఇది వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ నుంచి మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ కానీ స్లాట్ బుకింగ్స్ కానీ. అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రాసెసింగ్ ఫీకి మీకు ఏమేమి కావాలంటే టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ కావాలి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే హాల్ టికెట్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్, ఈ డీటెయిల్స్ అన్నీ అవసరం అవుతాయి. సో మీకు ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే 600 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 1200 రూపీస్ ఫర్ అదర్స్ అంట. మిగతా కేటగిరీ వాళ్ళకి 1200 ఉంటుంది. సో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా టీ వాలెట్ ద్వారా అయితే మీరు ఈ ఫీ పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకే, చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఇస్ నాట్ పర్మిటెడ్ అనమాట. సో మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అంతా అయ్యే వరకు మీరు అప్లికేషన్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీ మీతో ఉండాలి. దానికే ఓటీపీస్ వస్తాయి. మీరు ఆప్షన్స్ సేవ్ చేయాలన్నా, కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ మెసేజ్ రావాలన్నా, లాగిన్ డీటెయిల్స్ రావాలన్నా మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇంపార్టెంట్. దానికి మొబైల్ వర్కింగ్లో ఉందా లేదా ఆ సిమ్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, వర్కింగ్లో లేకపోతే అది వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి. ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఏమేమి తీసుకెళ్లాలని చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ విత్ క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వింటున్నారు కదా, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. జిరాక్స్ కాపీలో అదే సర్టిఫికేట్ 2 కాపీస్ జిరాక్స్ అయితే ఇవ్వాలి. ఓకే, టీఎస్ఎంసెట్ 2020-21 ర్యాంక్ కార్డ్. ఓకే, ర్యాంక్ కార్డ్ మనకి వెబ్సైట్లో ఉంది, వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆధార్ కార్డు, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఓకే, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఓకే, స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. సో టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్ మీకు టీసీ ఇస్తారు కదా, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్ టీసీ తీసుకోవాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అది కూడా ఆఫ్టర్ 1/1/2020-21 అని అడుగుతున్నారు, జనవరి 1 తర్వాత. ఓకే, మీరు లేటెస్ట్గా తీసుకుంటే బెటర్ అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు రెడీ చేసుకోవాలి. కౌన్సిలింగ్ ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. దీంతోపాటు సర్టిఫికేట్కి జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ మీ అన్నీ వెరిఫై చేసి మీకు మళ్ళీ ఇచ్చేస్తారనమాట. సో ఒరిజినల్స్, సో జిరాక్స్ కాపీస్ సెట్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది మీకు అవసరం లేదు. ఎవరైతే ప్రైవేట్లో నాట్ ఇన్స్టలైజ్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఉంటుంది. సో మీరు కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదు. అవుట్ ఆఫ్ ది స్టేట్స్ వాళ్ళకైతే, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇది అవసరం అవుతుంది అనమాట. సో రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయీ సర్టిఫికేట్, అవుట్ ఆఫ్ స్టేట్లో చదువుకున్న వాళ్ళకైతే ఇవైతే అవసరం అవుతాయి. సో మెయిన్గా ఇవి ఇంపార్టెంట్. టీఎస్ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 6 to ఇంటర్మీడియట్, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్. ఎవరైతే మీరు ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎవరైతే క్యాప్ కానీ పిహెచ్సి ఇలా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇవి మీకు ఇంపార్టెంట్గా తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్. మీరు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాల్లోనే మీ మొబైల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాగిన్ ఐడి డీటెయిల్స్ అయితే వస్తాయి మీ మొబైల్కి. ఓకే, మీ మొబైల్ నెంబర్కి. ఇన్ కేస్ మొబైల్ నెంబర్కి రాలేదనుకోండి, నాట్ రిసీవ్డ్ అనుకోండి, అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్లో అక్కడే మీరు ఆ రోజే కనుక్కొని నోట్ డౌన్ ద లాగిన్ ఐడి రిసీవ్డ్ అండ్ డు నాట్ డిస్క్లోజ్ ఎనీ. ఓకే, లాగిన్ ఐడి రాకపోతే మీ మొబైల్కి అక్కడ హెల్ప్ లైన్లో అడిగి తెలుసుకొని ఆ లాగిన్ ఐడి నోట్ చేసుకొని, అది ఇంపార్టెంట్. మీరు లాగిన్ ఐడి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా, నెక్స్ట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నా మీకు లాగిన్ ఐడి కావాలి. సో అందుకని వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి, లాగిన్ ఐడి కూడా హెల్ప్ లైన్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంది. ఇవి ఇంపార్టెంట్గా మనం కౌన్సిలింగ్లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. దీంతోపాటు మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడున్నాయి అని చూసుకున్నట్లయితే, ఇవి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ ప్లేస్ ఏదో చూసుకోండి. మీ ప్లేస్, మీ డిస్టిక్ చూసుకొని, డిస్టిక్కి ఒకటి మాత్రమే ఉంది హెల్ప్ లైన్ సెంటర్. సో నంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇక్కడ ఆదిలాబాద్ చూసుకుంటే ప్లేస్ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇచ్చారు. సో ఆదిలాబాద్ డిస్టిక్. సో ఇలా మీకు మీ దగ్గరలో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్లాట్ బుకింగ్ అండ్ టైం. ఎవరైతే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉన్నాయో వాళ్ళకి మీకు సెపరేట్గా ఏదైతే ఇచ్చారో, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్స్, ఎన్సీసీ క్యాప్ వాళ్ళైతే మీరు ఇక్కడ హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు చూపిస్తుంది. సో స్లాట్ బుకింగ్ అప్పుడు వాళ్ళు అదే స్లాట్ బుక్ మాత్రమే చేసుకోవాలి, మిగతా వాటికి అయితే కుదరదు అనమాట. అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, కరీంనగర్. సో డిస్టిక్ వైజ్ ఇచ్చారు. డిస్టిక్ ఒక సెంటర్ ఉన్నట్టుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకుని మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైమింగ్స్ షెడ్యూల్ చూసుకున్నట్లే మార్నింగ్ 9 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 9 to 9:30, 9:30 నుంచి 10, 10:30 ఇలా
మీకు షెడ్యూల్ స్లాట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఈ టైం మీకు ఏ టైం అయితే కన్వీనియంట్‌గా ఉంటుందో ఆ టైంలో మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంలో మీరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సింది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ టీఎస్ ఎంసెట్ 2021 ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్. ఓకే. ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అనుకున్నాను. ఫర్దర్‌గా మీకు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి కౌన్సిలింగ్ అయ్యే వరకు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము వీడియోస్ ద్వారా. సో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకొని కౌన్సిలింగ్ మిస్ అవ్వకుండా వాళ్ళు కూడా అటెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.